ఇప్పుడు కొందరికి పుట్టుకతోనే పళ్ళు వస్తాయి అంటే అది చూడడానికి కొంచెం ఆక్వర్డ్ గా ఉంటది కొన్ని సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా ఇలా చిన్నగా 2 పళ్ళు వచ్చి పుడతారు అది నిజంగానే అలా పుడతారా అంటే ఉంటాయండి కడుపులో ఉన్నప్పుడే పళ్ళు ఎలా వస్తాయి కడుపులో ఉన్నప్పుడే వస్తాయి వాటిని నియోనేటల్ టీత్ అంటారు అంటే బేబీ డెవలప్మెంట్ లోనే వస్తాయి అన్నమాట కాకపోతే మనము ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఇప్పుడు పీడియాట్రిషియన్ వచ్చి చూస్తారు కదా బేబీ ఎట్లుంది హెల్త్ వైజ్ వెయిట్ అంతా బాగుంది వాళ్ళు చెక్ చేసినప్పుడే దే చెక్ దిస్ ఆల్సో నియోనేటల్ టీత్ అంటారు నియోనేటల్ టీత్ చూసినప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ దే ఫౌండ్ ఇట్ ఈస్ అంటే కొంచెం గట్టిగా ఉంటేనేమో దే విల్ టేక్ ఎ ఛాన్స్ అంటే ఒక 1 month అట్లా చూసి తర్వాత తీసేస్తారు తర్వాత వేరే ఆప్షన్స్కి వెళ్తారు కానీ కొంతమంది పిల్లలలో ఏమవుతుందంటే కొంచెం మొబైల్ వస్తుంది అంటే ఊగుతుంటది అనమాట అది కొంచెం లూజ్ అండ్ లాగా ఉంటుంది అట్లాంటి పిల్లలలో ఇమీడియట్ గా day 1 కూడా తీసిన కేసెస్ ఉంటాయి అనమాట ఏముండదు మళ్ళీ అదే చిన్న డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసేసుకుంటారు ఇప్పుడు డెలివరీ అయిన ప్లేస్ కే డెంటిస్ట్ వెళ్తారు అక్కడే అది టూత్ కూడా తీసేస్తారు సో దట్ అదేంటంటే అది అట్లా లూజ్ అయిపోయి నోట్లో ఉందనుకోండి పాలు తాగుతున్నప్పుడు సక్లింగ్ అప్పుడు మింగేస్తారు సో అది ఇంకా డేంజరస్ కదా సో అది తీసేయడం బెటర్ ఆప్షన్ అనేసి విల్ ప్లాన్ ద అపాయింట్మెంట్ ఓవర్ దెన్ అండ్ దేర్ చాలా కేసెస్ చూసినవి ఉన్నాయి అంటే ఇమీడియట్ 1 day సెకండ్ డే ఆఫ్ ద బేబీ కూడా క్లినిక్ అంటే నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు వచ్చేస్తారు కదా సో ఆన్ ద సేమ్ డే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి తీయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎనీవే అలా ఉంచేయచ్చా అదే నేను చెప్పినట్టు మనం అనుకున్నట్టు ఇప్పుడు పన్ను గట్టిగా ఉంటే ఉంచుతారండి ఓకే ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ మూవింగ్ ఇట్ ఈస్ క్వైట్ తీసేసుకోవాలి లేకపోతే ఇంకా డేంజరస్ టు ద బేబీ ఉన్నా కూడా వాట్ హ్యాపెన్స్ విత్ టు ది మదర్ ఇస్ ఇప్పుడు అది ఉండడం వల్ల ఇప్పుడు పాలు తాగుతున్నప్పుడు నిప్పుల్ని పట్టుకోలేడు బాబు పట్టుకుంటారు అంటే వెన్ దే హోల్డ్ ఇట్ నా సో అంటే పెయిన్ అవుతుంది కదా మదర్కి ఎస్ ఎగ్జాక్ట్లీ వెన్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఆల్సో దిస్ విల్ హ్యాపెన్ సో అది తీసేసుకుంటేనే బెటర్ వెరీ రేర్ సినీరియోస్ లో ఏం చేస్తామంటే అది కొంచెం షార్ప్ ఎడ్జ్ ఏమని ఉంటే అది అంటే కొంతమంది పేరెంట్స్ కి భయపడతారు అది కూడా వద్దు ఇవాళనే పుట్టినాడు వద్దు రేపే వచ్చినాడు మాకు నేను వేరే వాళ్ళకి చూసా ఏం కాలేదు మంచిగా చూద్దాంలేండి నాకు ఇబ్బంది అయిపోయినప్పుడు నేను చెప్తానులేండి అని మదర్స్ అవాయిడ్ చేస్తుంటారు వాళ్ళకి కొంతమందికి వాళ్ళకి ఏం చేస్తామంటే కొంచెం ట్రిమ్ చేసేస్తాం అంటే షార్ప్ పాయింట్ ఏదైనా అనిపిస్తే కనుక అది కొంచెం రౌండెడ్ చేయడము లేకపోతే ఫ్లాట్ చేయడమో చేసినాం అనుకోండి దెన్ వెన్ దే సక్ ఇట్ అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు అమ్మకంత హానికరంగా ఉండకుండా ఉంటుంది ఓకే ఓకే